కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ కున్న డిమాండే వేరు. నెక్స్ట్ ఇయర్ పొంగల్ కు బొమ్మను రెడీ చేయాలనుకుంటే 1 year ముందు నుండే ప్లాన్ చేస్తున్నారు హీరోలు. అనిల్ రావిపూడి, శర్వానంద్ 2027 సంక్రాంతిని కూడా వదిలే ప్రసక్తే లేదు అని అంటున్నారు. సీనియర్ స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను పండుగకే తీసుకురావాలని అనుకుంటున్నారు. దీంతో నెక్స్ట్ ఇయర్ పొంగల్ దంగల్ను తలపించబోతోంది. సంక్రాంతి అంటేనే భారీ కాంపిటీషన్. కానీ నెక్స్ట్ ఇయర్ పండగకు టాలీవుడ్ లో మరింత పోటీ వాతావరణం కనిపిస్తోంది. ఇంకా పండుగకు 5 నెలలే టైం ఉంది కాబట్టి ఈ రష్ కామన్ అనుకోవచ్చు. కానీ ఈసారి మాత్రం చాలా సినిమాల మధ్య క్లాష్ తప్పేటట్టు లేదు. గత 2 సంక్రాంతులను వదలని అనిల్ రావిపూడి నెక్స్ట్ ఇయర్ పండుగను కూడా వదలను అంటున్నాడు. వెంకటేష్ అండ్ కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ ఫిలిం ఎట్టి పరిస్థితుల్లోనూ 2027కే దించుతానంటున్నాడు. జనవరి 12 లేదా 13న సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సులున్నాయన్నది టీఎఫ్ఐ టాక్. సాయి తేజ్ హై బడ్జెట్ ఫిలిం సంబరాల ఏటిగట్టు సడన్లీ పొంగల్ రేస్లోకి దూసుకొచ్చింది. జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. అదే డేట్కు రిలీజ్ అయితే సుప్రీంతో తనకు హిట్ ఇచ్చిన దర్శకుడితో ఢీ కొట్టబోతున్నాడు సాయి తేజ్. సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి వర్కౌట్ అవుతుందని శర్వానంద్ నెక్స్ట్ పండుగను కూడా టార్గెట్ చేశాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న జార్జ్ క్రిష్ వచ్చే ఏడాది జనవరి 14న రిలీజ్ కాబోతోంది. ఈ 3 ఫిల్మ్స్ ఆల్రెడీ సంక్రాంతిపై కర్చీఫ్ వేసేశాయి. కానీ వీటితో పాటు ఇంకొంతమంది హీరోలు కూడా పొంగల్ స్లాట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చిరంజీవి, బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సెకండ్ ఫిల్మ్ కూడా 2027 సంక్రాంతి బరిలో దిగబోతోందన్నది టాక్. ఎందుకంటే 2023 సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి హిట్ అందుకుంది. అదే బాబీ గత ఏడాది పండుగకు బాలయ్యతో డాకు మహారాజ్ను పట్టుకొచ్చాడు. పొంగల్కు పాజిటివ్ రిజల్ట్ కాసులు వస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ సంక్రాంతికి ఈ మూవీని దింపాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. 2027 సంక్రాంతికి అందరికన్నా ముందే కర్చీఫ్ వేసిన తేజ సజ్జా సైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ స్లాట్ తనకు హనుమాన్తో హిట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ కోసం వదిలేయబోతున్నాడట. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా వస్తున్న మహాకాళి పొంగల్ రేసులోకి దూసుకురాబోతున్నట్లు సమాచారం. అలాగే శ్రీ విష్ణు, రవితేజ మల్టీ స్టారర్ ఫిల్మ్ కూడా పండుగకే రాబోతోందని తెలుస్తోంది. ఇక దసరాకొస్తానన్న నాగార్జున తన మైల్ స్టోన్ మూవీ కింగ్ 100ని కూడా 2027 సంక్రాంతికే తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. అంతకు ముందు జనవరి 15న సోగ్గాళ్లు వస్తున్నారని మెన్షన్ చేసింది అన్నపూర్ణ స్టూడియో. అయితే ఇప్పుడు కింగ్ మాత్రమే ఆ డేట్కొస్తాడని తెలుస్తోంది. చూడాలి సంక్రాంతి దగ్గర పడే కొద్దీ ఇంకా ఎన్ని సినిమాలు రేస్లోకి వస్తాయో, ఎన్ని తప్పుకుంటాయో.